అరవింద్ గారు లీగల్ సైడ్గా కొన్ని విషయాలు చెప్పారు కనుక నేను రిపీట్ చేసే అవసరం లేదు. ఇక కొన్ని ముఖ్యమైన విషయాలు ఆలోచించడానికి మిగిలిపోయిన విషయాలు అందరూ మాట్లాడారు కనుక నేను మాట్లాడాల్సింది ఏముంటుంది, తప్పకుండా మిగిలిపోయిన విషయాలే మాట్లాడాలి. ఏమాత్రం విఘ్నత ఉంటే రిపీట్ అయితే బోర్ వస్తుంది. అయితే ఇప్పుడే నేను వార్త చూస్తుంటే శంకరపురం అని రాజంపేట దగ్గర కడప జిల్లా దళితులు 200 కుటుంబాలందరూ కలిసి ఆడ చర్చ్ కడుతున్నారు. కలెక్టర్ పర్మిషన్ ఇచ్చిండ్రు. ఒక్క క్రిస్టియన్ కూడా లేడు, హిందూ దళితులే. ఎట్లా కడతారని కలెక్టర్ నిలదీస్తున్నారు. పెద్ద మూమెంట్ నడుస్తుంది. అది చర్చ్ అనుమతులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి అన్న. అంటే నేను దేశంలో ఇప్పుడేమో సైలెంట్గా ఉన్నారు, కానీ రేపు రాబోయే లొల్లి ఎట్లుంటుంది అని నేను ఊరికే గెస్ చేస్తున్నా. హిందూ దళితులు ఇట్లా స్టార్ట్ చేస్తారు. ఇక అంటే చర్చ్ వచ్చిందంటే డౌట్ వస్తుంది. ఊర్లోకి చర్చ్ వచ్చిందంటే ఆడ ఎవరున్నారు క్రిస్టియన్స్ అని డౌట్ వస్తుంది. అనవసరంగా రిజర్వేషన్ కోల్పోవాల్సి వస్తుంది. కనుక చర్చ రాకుండా ఉన్నానుకో అందరు హిందువులే, హిందూ దళితులే. కనుక ఇప్పుడు కడపల గొడవ అవుతుంది, ఇప్పుడు అవుతుంది లొల్లి అని ఊరికే మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. దేశంలో ఇప్పుడు ఇదేదో కొత్తగా జడ్జిమెంట్ వచ్చింది, ఫస్ట్ టైం వచ్చింది. అరే మాకు ఎస్సీ స్టేటస్ అవుతుంది, ఇంక అయిపోయి కొంపలు మునుగుతున్నాయి, అరే లేవన్రా అనే అటువంటి. ఇప్పుడు బాపట్లలో చాలా పెద్ద లొల్లి అవుతుంది. మీకు అంత మనం చూస్తుంటారు మీడియాలో. ఎందుకు అంటే ఆయన ఉన్నాడు కదా చింతాల ఆనంద్, ఆయనది సర్టిఫికెట్ క్యాన్సిల్ చేశారు కదా ఇప్పుడు ఈరోజు. కనుక ఈ రోజు నుంచి ఆయన ఏమైపోతాడు అంటే క్రైస్తవుడే అవుతాడు, దళిత్ కాదు, ఇంకా దళిత్ స్టేటస్ పోతుంది. కనుక ఈరోజు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారో ఏదో అవుతుంది, నిన్న అయింది అది. ఈ రోజు నుంచి అక్కడ ప్రదర్శనలు మొదలయ్యాయి. ఎవరివి ఏమంటాం, నేను నా భాషలో కొద్దిగా కల్తీ దళితులు అని అంటాను. అందుకే ఎందుకంటే పొల్యూటెడ్ దళితులు, వాళ్ళు దళితులు కాదు. ఇక్కడ కూర్చున్న ఈ సమావేశమే ఎవరిది అంటే నేను ఎప్పుడూ అంటుంటాను, ఈ 24 క్యారెట్ దళిత్స్ యొక్క సమావేశమే. కనుక స్వచ్ఛమైన నీతిముట్టాయి పుల్లారెడ్డి ఎట్లనో స్వచ్ఛమైన బంగారం ఉంటుంది కదా 24 క్యారెట్ అంటే. అదేంటి మత మార్పిడులు ఇవేమీ చేసుకోకుండా మిగిలిపోయిన దళితులు. ఈ సమావేశం, ఈ బాధ అంతా ఎవరిది అయితే ఏం మారకుండా ఉన్నది. నా పాయింట్, ఇప్పుడు ఈ ఇష్యూ మీద చర్చ అవుతుంది, ఇప్పుడే ఏదో జడ్జిమెంట్ వచ్చింది అన్నట్టుగా. 2005లో ఇదే మున్సిపాలిటీలో, గుంటూరు బాపట్ల మున్సిపాలిటీలో ఎలక్ట్ అయిన ఒక ప్రతినిధి, ఆయన క్రిస్టియన్ దళిత్ అని తేలిన తర్వాత సర్టిఫికేట్ నీది చెల్లదు, నీవు రిజర్వ్డ్ కేటగిరీలో నిలబడ్డావు అని రద్దయింది, సర్టిఫికేట్ రద్దయింది. ఇదే ప్లేస్లో ఈ ఆనంద్ ఇప్పుడు ఏడ పోరాడుతున్నాడో అక్కడనే జరిగింది ఇదంతా కూడా. అసలు ఒక లిస్ట్ ఉంది నా దగ్గర, కొన్ని వందల కేసులు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. 1950 ఆర్డర్, 1950లో వచ్చిన ఆర్డర్. కనుక ఇప్పటి వరకు తీర్పు ఇప్పుడు ఒకటే వచ్చిందా ఏమన్నా? కొన్ని వందలు ఉన్నాయి. 1940లో అంటే నేను రాజ్యాంగం రాకముందు కూడా ఉంది ఇది. రాజ్యాంగం రాకముందు ప్రివీ కౌన్సిల్ తీర్పు ఒకటి జరిగింది. కనుక మతం మారిన ఇది దళితులకు ఇది చెల్లదు అని చెప్పేసి, స్టేటస్ ఉండదు అని 1977లో ఆంధ్రప్రదేశ్ కోర్టు, హైకోర్టు తీర్పిచ్చింది. అంటే కంబైన్డ్ స్టేట్ మనదే, ఇక్కడి నుంచి ఇచ్చింది. 1986లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 1986లో ఒరిస్సా హైకోర్టు కూడా ఈ తీర్పు ఇచ్చింది, చెల్లదని. మతం మారిన క్రైస్తవుడికి కానీ ముస్లింకు కానీ దళిత స్టేటస్ ఉండదు అని ఎన్నిసార్లు వచ్చింది. సెప్టెంబర్ 30, 1985లో సుప్రీంకోర్టు ఇంకో తీర్పు ఇచ్చింది. నేను డీటెయిల్స్ చదవడం లేదు. ఇలా ప్లెంటీ ఆఫ్ కోర్టు తీర్మానాలు, కోర్టు జడ్జిమెంట్స్ వచ్చినాయి. ఇది కొత్తది కాదు. అది ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈరోజే వచ్చింది ఏం కాదు. ఇప్పుడు చర్చ అంతా దేని చుట్టూ నడుస్తుంది అంటే, ఈ అందరూ ఇప్పుడు మీడియాలో వచ్చి మాట్లాడుతున్నారు. మీరు అందరూ ఒకే పేరు తీస్తున్నారు, కానీ
కృష్ణ గారిది, నేను ఇంకో 10 పేర్లు ఉన్నాయి కదా, ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు, ఇలా కొద్దిగా పెద్ద పెద్ద ఫేసెస్ టీవీలో రెగ్యులర్గా కనబడే ఫేసెస్ ఉంటాయి. దళిత్స్, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, లేకపోతే వీళ్ళంతా కూడా పవర్ఫుల్ దళిత్ లీడర్స్. వీళ్ళు మీరంతా చూడండి, వాళ్ళంతా కూడా దేని కొరకు వాదిస్తున్నారు ఇప్పుడు అంటే అన్యాయం, ఇది అన్యాయం అంటూ ఒక 2 మాటలు గట్టిగా చెప్తున్నారు. అరే మతం మారితే కులం పోతుందా? పోతలేదు కదా, మమ్మల్ని అంటరానులుగా చూస్తున్నారు కదా, కనుక కులానికి మతానికి ఏం సంబంధం? ఆర్ఎస్ ప్రవీణ్ ఐపీఎస్ అయ్యి ఉండి కూడా ఆయన ఏమంటున్నా అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం ఈ తీర్పు అని అంటున్నాడు. అసలు ఒక కోర్టు తీర్పు దేని ఆధారంగా ఇస్తుంది అని నేను అడుగుతున్నాను. తీర్పు దేని ఆధారంగా ఇస్తే ఆయన సొంత ఐడియాస్ ఇస్తుందా? కోర్టుకు ఇది ఉంటుందా? రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు, ఆర్టికల్స్ వీటి ఆధారంగానే తీర్పిస్తుంది, కానీ రాజ్యాంగంలో లేకుండా తీర్పిస్తుందా? అది సుప్రీంకోర్టు ఇస్తుందా? 1950 ఆర్డర్ ఉంది అని మీరే చెప్తున్నారు. ఈ ఆర్డర్ పేరు రాష్ట్రపతి ఆర్డర్ అని కొందరు అంటున్నారు, కానీ దయచేసి మీరు రాజ్యాంగంలోకి వెళ్ళి చూస్తే ఇది కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అని ఉంది దాని పేరు. కనుక రాజ్యాంగం సంబంధం లేదు. తర్వాత వచ్చిన ఆర్డరు ఇది తీసేటప్పుడు 3-4 బాపనోళ్ళు ఉండ్రి, వాళ్ళే ఇచ్చిండ్రు. ఇది ఏంటి చర్చ అని అంటున్నా. రాష్ట్రపతి బాపనాయనే, చీఫ్ జస్టిస్ బాపనాయనే, ఇంకొక ఆయన బాపనాయనే, బ్రాహ్మణులందరూ కూర్చొని 1950 ఆర్డర్ ఇచ్చిండ్రు, కానీ రాజ్యాంగం మాత్రం ఒక అంబేద్కర్ ఇచ్చిండు. గట్లా కాదు కదా. రాజ్యాంగం ఇచ్చినప్పుడు కూడా ఈ 3-4 ఉన్నారు ఈ బాపనోళ్ళు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగ సభ, చర్చలు అందరు ఉన్నారు. రాజ్యాంగం ఆమోదించినప్పుడు రాష్ట్రపతి ఉన్నారు, చీఫ్ జస్టిస్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరు బ్రాహ్మణులే ఉన్నారు. దయచేసి ఇది మర్చిపోవద్దు మళ్ళా. కనుక ఈ రిజర్వేషన్స్, రాజ్యాంగము దళితులకు ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి హక్కులు, ఇవన్నీ కూడా రాజ్యాంగం ఇచ్చింది. మన అంబేద్కర్ కూడా ఉన్నాడు. అంబేద్కర్ ఏమో రాజ్యాంగ రచయితనే అనుకుందాం, కనుక ఆయన కూడా ఉన్నాడు. అలా మనకు గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చేదాన్ని ప్రతిసారి చెప్తాం. మన అంబేద్కర్ మహాశయుడు ఇచ్చాడు అని చెప్తున్నాం. 1950 కూడా అంబేద్కరే ఇచ్చాడు. దయచేసి అర్థం చేసుకోవాలి. 1950 కాన్స్టిట్యూషన్ ఆర్డర్ కూడా ఆయన పైనుంచి, ఆయన న్యాయశాఖ మంత్రి అప్పుడు, ఆయన లేకుండా, ఆయన కలం లేకుండా ఈ ఆర్డర్ బయటికి రాదు. వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఆయనను పక్కకు పెట్టి అది రాష్ట్రపతి బాపనోడు, వీళ్ళు బాపనోడు, వాళ్ళు బాపనోడు, ఇది ఎక్కడ గొడవ నాకు అర్థం కాదు. ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు అర్థం చేసుకుంటారా ఈ విషయాన్ని? అందుకని రాజ్యాంగ విరుద్ధం అనే వాడిని పైన కేసులు పెట్టాలి. నేను చెప్పేది ఎట్లా అంటారు మీరు రాజ్యాంగ విరుద్ధం? ఇది రాజ్యాంగ వ్యతిరేకమని మాట్లాడతారా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి నువ్వు అట్లా మాట్లాడతావా? అట్లా వీలవుతుందా? మీరు కావాలంటే జడ్జిమెంట్ను మళ్ళీ కోర్టులో కేసు వేయండి, మాకు ఇది అన్యాయం అని ఇంకొక బెంచ్కి వేయండి కావాలంటే. అంతేగాని మైకులు పట్టుకొని జడ్జిమెంట్నే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేస్తే సుప్రీంకోర్టును, ఇది ఎక్కడి గొడవ అని అంటున్నాను. నేను ఇంకొక విషయం రిపీటెడ్గా వస్తుంది ఏంటి అంటే, నేను రెండో విషయం ఏంటంటే, కులం ఎక్కడ పోతుంది? కులం పోతలేదు. మతం మారినంత మాత్రాన కులం పోవడం లేదు. మాకు ఇక్కడికి వచ్చినాక కూడా అదే ఏడుపేడుస్తున్నాం. కనుక వివక్ష ఇంకా కొనసాగుతుంది, చర్చిలో కూడా వివక్ష కొనసాగుతుంది. ఈ విషయం చెప్తూ మాకు రాజ్యాంగము ఆర్టికల్స్ అన్ని నేను కోట్ చేయడం లేదు. ఆర్టికల్ 25 అనుకున్నా, లేకపోతే 14, 15, 16 లాంటివి ఉన్నాయి, లేకపోతే 341 ఉన్నాయి. ఇవన్నీ నేను కోట్ చేయడం లేదు. కానీ రాజ్యాంగం ఒకటైతే అందరికీ అర్థమైంది ఏంటంటే, రాజ్యాంగం ముందర అందరూ సమానము, రైట్? అందరికి హక్కులు సమానంగా ఉంటాయి. వివక్ష, ఎవరికి వివక్ష ఉండదు. కులం పేరున, మతం పేరున వివక్ష ఉండదు. అవకాశాలు అందరికీ సమానంగా ఉంటాయి. ఈ 3 విషయాలు మనకు 14, 15, 16 ఇవన్నీ చెప్తున్నాయి. ఇది రాజ్యాంగం చెప్పినటువంటి విషయం. అయితే నిర్వచనం ఇచ్చేటప్పుడు
కానీ అని అనాల్సి వస్తుంది. అందరూ సమానమని రాజ్యాంగం చెప్పిన తర్వాత కానీ ఇగో కొందరు ఉన్నారు, వీళ్ళని పట్టించుకోవాలి, ప్రత్యేకంగా చూడాలి. రాజ్యాంగం ఉన్నారు, అందరూ సమానం, అవకాశాలు కూడా అందరికీ సమానం, ఉద్యోగం విద్య అన్ని అందరికి సమానంగా ఇవ్వాలి, నో రిజర్వేషన్స్ అని అర్థం. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, నో రిజర్వేషన్స్ అని అర్థం, దాని అర్థం. కానీ అని క్వశ్చన్ పెట్టి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి, ఇద్దరికైతే కల్పించాలి. ఇది రాజ్యాంగ సభ చేసిన చర్చ. ఇది అందరు కలిసి కూర్చొని ఇక మళ్ళీ దాంట్లో కోంటోడు బాబనోడు గీపినోడు ఇవన్నీ ఏం లేవు. రాజ్యాంగ సభలో పెద్దలందరూ కూర్చొని మాట్లాడింది ఏంటి అంటే, దయచేసి మనం అర్థం చేసుకోవాలి. ఇగో ఈ రెండు కమ్యూనిటీలు ఉన్నాయి. ఒకరేమో ఊరికి దూరంగా, బడికి దూరంగా, గుడికి దూరంగా, శ్మశాన వాటికకు దూరంగా, బాయికి దూరంగా పెడితిమి. మనము 100 ఏళ్ళు మనం దూరం పెట్టినాము. ఇది అన్యాయం జరిగింది. వీళ్ళని అందరినీ తీసుకొచ్చి ఏం చేయాలంటే ఒక షెడ్యూల్లో పెట్టాలి, షెడ్యూల్డ్ క్యాస్ట్ అని పెట్టాలి. దానికి ఇన్ని కులాలు అని, ఈ కులాలు వీటిని అనుభవించినాయి కనుక ఇక్కడ పెట్టాలి. ఇంకొక సెక్షన్ ఎవరు అంటే ఊరికి దూరంగా కాదు, గుడికి దూరంగా కాదు, అసలు నాగరికతకే దూరంగా అడవులలో ఉండిపోయినారు. వాళ్ళు బట్టలు కూడా వేసుకోనికే రాదు వాళ్ళు. కనుక వాళ్ళని ఏమన్నారు, తెగలు అన్నారు, ఎస్టీస్ అన్నారు. దయచేసి మనము ఈ విషయాలు స్పష్టంగా అర్థం చేసుకోకపోతే కన్ఫ్యూజ్ అవుతామని. అయితే వీళ్ళందరినీ దూరంగా పెట్టిన వాళ్ళు, అడవిలో ఉన్న వాళ్ళు, వాళ్ళకు మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు. వాళ్ళు ఉన్న ఏరియా ఉన్నందుకు కొండా కోనల్లో అని ఒక మాటలో చెప్పవచ్చు. కొండా కోనల్లో ఉన్నారు కనుక వాళ్లకు ప్రత్యేక సౌకర్యం రాజ్యాంగం చూడాలి అని. వీళ్ళు ఊర్లో ఉన్నా ఊరి బయట ఉన్నారు కనుక ప్రత్యేకంగా చూడాలి. మరి ఇదంతా ఉన్నప్పుడు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన బీసీలు కూడా ఉన్నారు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. పెద్ద సంఖ్యలో ఉన్నారు బీసీలు. వీళ్ళ గురించి రాజ్యాంగం ఏమైనా మాట్లాడిందా ప్రత్యేకంగా, లేకపోతే ప్రొవిజన్స్ ఇచ్చిందా? లేదు, ఇవ్వలేదు. వీళ్ళకేమీ ఇవ్వలేదు. వెనుకబాటుతనం ఉంది. ఇప్పుడు బీసీల ఉద్యమాలు ఇవన్నీ వస్తున్నాయి కదా, బీసీ గణన ఇవన్నీ వస్తున్నాయి. కానీ రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి ప్రత్యేకంగా ఇద్దరి గురించే మాట్లాడాలి. ఇది ఇట్లా ఉన్నప్పుడు ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. కులం పోతలేదు, చర్చికి పోయినా 2 మాటలు వస్తున్నాయి. ఆడ ఉంది వివక్ష, ఈడ ఉంది. మాకు మత స్వేచ్ఛ లేదా? రాజ్యాంగం ఏమిచ్చింది? అందరికీ మత స్వేచ్ఛ ఇచ్చింది. ఏ మతాన్నన్నా పాటించి, ఏ దేవుణ్ణన్నా కొలువు. మత స్వేచ్ఛ లేదా? నేను దళితులైన మాత్రాన మాకు మత స్వేచ్ఛ తొలగిస్తారా? ఇప్పుడు వచ్చిన తీర్పు అదే అని అంటున్నారు అందరూ. ఇప్పుడు వచ్చిన తీర్పు మత స్వేచ్ఛను తొలగించలేదు. నీకు ఇష్టమైన మతాన్ని నువ్వు పాటించు. కేవలము నీ కులాన్ని కూడా తొలగించడం లేదు. కానీ ప్రతి కులానికి రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, రిజర్వేషన్స్ చెల్లవు అని చెప్తుంది. రిజర్వేషన్ చెల్లవు అని చెప్పడానికి రాజ్యాంగం అవకాశం ఉంది, కోర్టుకు ఉంది ఎవరెవరికి చెల్లవు అని చెప్పడానికి. కానీ మతాన్ని పాటించడానికి సర్వ హక్కులు ఉన్నాయి. అయితే మరి హిందువు అయితేనే ఇస్తారా? ఒక పెద్ద మనిషి ఇట్లా మాట్లాడు, హిందువులు లేదా హిందూయిజం ఎస్సీలను గౌరవించరు, క్రైస్తవంలోకి పోనీయరు. ఎవరు? హరగోపాల్ ఈయన మాట్లాడేది. హిందువులంట ఎస్సీలను గౌరవించరంట, క్రైస్తవంలోకి పోనీయరంట. ఎవరు చెప్పిండ్రు? ఎవరు అడ్డుకున్నారు క్రైస్తవంలోకి పోవద్దని? ఎవరు అడ్డుకోలేదు, పోవచ్చు. గౌరవించరు అనే దానికి నేను జవాబు చెప్తున్నాను. హిందువులు దళిత సోదరులను గౌరవించడానికే రాజ్యాంగంలో రిజర్వేషన్స్, ప్రొటెక్షన్స్కు ఒప్పుకున్నారు హిందువులు. 47 తర్వాత రాజ్యాంగం వచ్చినప్పుడు దయచేసి మీడియా మిత్రుల నాకు చెప్పేది ఏంటంటే, ఈ సమస్య రిజర్వేషన్ అనే సమస్య, ఎస్సీ హోదా, ఎస్టీ హోదా అనేది ఇది హిందూ సమాజం యొక్క కుటుంబ సమస్య. ఇది మా ఇంటి సమస్య. మా ఇంట్లోనే 4 పిల్లలు ఉంటే చిన్నోడిని తొక్కినాం.
మనకి ఆస్తులు సరిగ్గా ఇవ్వలేదు, లేకపోతే ఇది చేసినాం, మనకి చదువు చెప్పనియలేదు, దూరం పెట్టినామా, 100 ఏళ్ళు మేము అన్యాయం చేసినామా? హిందూ సమాజమే ఒప్పుకుంటుంది, ఇది ఒప్పుకుంటుంది. హిందూ సమాజం గొప్పతనం ఏంటంటే తప్పును ఒప్పుకుంటుంది. గుంజీలు ఒక్కటే తీయలేదు మీ ముందల, ఒప్పుకొని 47లో అవకాశం వచ్చింది. స్వాతంత్రం వచ్చాక రాజ్యాంగ రచన చేసేటప్పుడు ఒక్క హిందువు లేచి నిలబడి అట్లెట్లా ఇస్తారు రిజర్వేషన్స్ అని అన్న ఒక్క హిందువు పేరు చెప్పండి దయచేసి. వాడు బ్రాహ్మణ్ అయినా సరే, లేకపోతే రెడ్డి అయినా సరే, వద్దు అన్నారా ఎవరన్నా? ఎందుకు అనలేదు? పాప నివారణ, పాప నివృత్తి, చేసిన పాపాన్ని కడుక్కునే ప్రయత్నం హిందూ సమాజం చేసింది. ఇది ఎవడు మాట్లాడాడు? హిందువులంట ఎస్సీలను గౌరవించారంట, ఎస్సీలను క్రిస్టియానిటీ పోనీయరంట. హిందువులు ఆ స్వేచ్ఛ ఇచ్చాం. అసలు హిందుత్వమే గమ్మత్ ఏంటంటే పూర్తి స్వేచ్ఛ ఉండేదే హిందుత్వం. ఎప్పటికి వాడు ముక్కోటి దేవతలు అనేదే కాన్సెప్ట్. ఎందుకు? వీడి అయితే అల్లా లేకపోతే యేసు, ఇంకొకటి అన్నం అంటే దయ్యం. ఇది కదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మతాలు చెప్పేది. హిందూ మతం, హిందుత్వం అట్లా చెప్పిందా? అరే ఎల్లమ్మ, పోషమ్మ, ఇంకెవడు దేవుళ్ళు, 100 దేవుళ్ళు ఉన్నారు, ముక్కోటి దేవతలు ఉన్నారు. అంత ఫ్రీడమ్ హిందుత్వంలో ఉంటుంది. అసలు ఇంకొక మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే హిందుత్వము అనేది మతమే కాదు, హిందుత్వం అనేది మతమే కాదు. ఇది నేను చెప్పలేదు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. హిందుత్వం అనేది ఒక జీవన విధానం. మనమంతా కూడా కన్ఫ్యూజ్డ్ పీపుల్. ఎంత కన్ఫ్యూజ్డ్ అంటే నువ్వు ఒక అప్లికేషన్ ఇచ్చి జాబ్కు అప్లై చేయమంటే పేరు, ఊరు, క్వాలిఫికేషను, నీ అర్హతలన్నీ రాస్తావు. మీ సపోజ్ మీ క్యాస్ట్ రాస్తావు, కులం రాస్తావు. నీ యొక్క రిలీజియన్ అంటే హిందూ అని రాస్తావు. నీ యొక్క నేషనాలిటీ అంటే ఏం రాస్తాము? నేషనాలిటీ అంటే ఇండియన్ అని రాస్తాం. ఈ ఇండియన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇండియన్ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రిటిష్ వాడు రాలేదనుకున్నాం. మనమంతా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం ఒకటే జాతి. హిందూ సముద్రం కింద ఉంది కదా, అది ఎవరిది? అది హిందువులది. హిందూ అనే జాతి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వీళ్ళు హిందూ అనే ఒక జాతి ఉంది ఇక్కడ. అందుకే ఆ సముద్రం పేరు కూడా హిందూ మహాసముద్రం అని వచ్చింది. ది హిందూ అనే పేపర్ కూడా అందుకే పెట్టుకున్నాడు, ఈ జాతిది. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులు. అందుకే అంబేద్కర్ మహాశయుడు హిందూ కోడ్ బిల్ రాసేటప్పుడు, హిందూ కోడ్ బిల్ దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఆయన యూసీసీ ఏమంటుంది దాన్ని? యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ కొరకు అడిగితే అప్పట్లో వీళ్ళంతా వ్యతిరేకంగా ముస్లిం పర్సనల్లా ఉండాలి, క్రైస్తవ పర్సనల్లా ఉండాలి, ఏదైనా ఉండనే, మహిళకు లాభం నష్టం జరగకూడదు, వివక్ష ఉండకూడదు, అందరికి మహిళల కన్నా కనీసం యూనిఫామ్ ఒప్పుకోలేదు. అయితే ఒప్పుకునేటోళ్ళు ఎవరు తెలుసా? హిందువులు ఒక్కటి ఒప్పుకుంటారు. హిందువులు ఒప్పుకుంటే హిందువులకు యూనిఫామ్ కోడ్ బిల్ తయారు చేశాడు ఆయన. దాన్ని పెడితే రిజెక్ట్ చేశారు, నెహ్రూ ప్రభుత్వం రిజెక్ట్ చేస్తేనే రిజైన్ చేశాడు ఆయన. హిందూ కోడ్ బిల్లో ఆయన రాసింది ఏంటి అంటే ఎవరు హిందువులు అనేది రాయాలి కదా. ఈ బిల్లు ఎవరికి వర్తిస్తుంది? హిందువులకు వర్తిస్తుంది. హిందువులు అంటే ఎవరు అంటే ఆయన ఏం రాశాడు? క్రైస్తవులు, ముస్లింలు కాని వాళ్ళంతా హిందువులు ఈ దేశంలో. ఇంత క్లియర్గా చెప్పాడు కదా. భారతదేశంలో మళ్ళీ బుద్ధులు లేకపోతే సిక్కులు అని కొందరు మాట్లాడుతుంటారు. అప్పుడు 1950 ఆర్డర్లో ఇదే విషయం రాసింటే ప్రాబ్లం లేకుండే. మిస్ అయినందుకు తర్వాత సిక్కులను యాడ్ చేశారు, తర్వాత వీళ్ళను బౌద్ధులను యాడ్ చేశారు. నేనేమంటున్నా అంటే ఈ దేశంలో మతాలు ఇండియన్ ఒరిజిన్ రిలీజియన్స్ అన్నీ ఒకటే, హిందూ అంటారు. ఇక్కడ పుట్టని మతాలు 2 వచ్చినాయి బయట నుంచి. కనుక ఇప్పుడు సమస్య ఎవరిది అని అంటున్నా? సమస్య హిందూ సమాజంది. ఇక్కడ పుట్టని బయట నుంచి వచ్చి గెస్ట్గా వస్తే నిల్వ నీడనిచ్చి, ఆ థామస్ అనేట ఆయన ఒక ఆయన వస్తే చర్చి కట్టించి, ముస్లింలు కత్తి పట్టుకొని వచ్చిండ్రు, మొఘల్ కానుంచి వాళ్ళు వచ్చిండ్రు, వీళ్ళు వచ్చిండ్రు, ఇక్కడ ఊచకోత కోసిండ్రు, వాళ్ళ మసీద్లు వాళ్ళు కట్టుకున్నారు, 700-800 ఏళ్ళు పరిపాలించిండ్రు. క్రైస్తవులు వాళ్ళు డొంక తిరుగుడు మాటలు వచ్చిండ్రు, ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద వచ్చిండ్రు, కబ్జా పెట్టిండ్రు. ఇద్దరు బయట నుంచి వచ్చిండ్రు, ఇద్దరు కబ్జాదారులు ఈ దేశంలో వచ్చి
ఇప్పుడు ఉచ్చు బిగిస్తున్నారు ఈ దేశం మీద. సమస్య ఇది క్రైస్తవులది హిందువులది కాదు, ఇది ఈ దేశం యొక్క నాగరికత మీద జరుగుతున్నటువంటి పెద్ద కుట్ర ఇది. మెల్లమెల్లగా ఒకటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ తీసుకుపోయినారు, ఆల్రెడీ తీసుకుపోయి ఇప్పుడు చేస్తున్న ప్రయోగం ఏంది? అదే నీకు 85% ఉన్న 100లో జనాభా 100 మంది ఉంటే స్వాతంత్రం తొలినాళ్లలో 85% ఉన్న హిందువులు 78-79కి ఎందుకు దిగజారినరు? ఎక్కడ పోయినరు వీళ్ళంతా? 7-8% లేని ముస్లింలు 14-15% ఎట్లా పెరిగిండ్రు? ఒకటి నన్ను వేధించే ప్రశ్న. కాసేపు ఇది రిజర్వేషన్స్ పక్కకు పెడదాం. క్రైస్తవులు 2.1, 2.1, 2.2 లేని క్రైస్తవులు 2 minutesలో క్లోజ్ చేస్తారు. 2.3, 2.4 దగ్గరనే ఉన్నారు ఇప్పటికి కూడా, పెరగలేదు వాళ్ళేమి. మరి 7 ఉన్నారు, ఎందుకు పెరగలేదు? ఇంతమంది కన్వర్ట్ అయినాక ఎందుకు పెరగలేదు? వీళ్ళు ఎక్కడ పోయినారు? కనుక ప్యూ అనేటువంటి రీసెర్చ్ సంస్థ చాలా ప్రయోగాలు చాలా సర్వే చేసింది. కనుక ఇప్పుడు 10-11-12% క్రైస్తవులు ఉన్నారు, కన్వర్టెడ్, అందరు లెక్కలు వస్తలేదు, హిందూ అనే చెప్తున్నారు. అంటే అర్థమైంది, హిందువు ఇంకా తగ్గిపోతారు. వీళ్ళంతా హిందువు లెక్కలో ఉన్నారు అవతల. అంటే 70% పడిపోతారు హిందువులు, క్రైస్తవులు ఒక 15% పెరుగుతారు. ఈ మధ్యలో నేనేమంటున్నా అంటే 17 రిజర్వేషన్ 17% ఎస్సీస్, ఇంకా వీళ్ళకెంత ఎస్సీలకు 7 కదా, 10 అరౌండ్ 24-25% మనము ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇస్తున్నాం. నా పాయింట్ ఏంటంటే బీసీలకు ఎంత రిజర్వేషన్స్ ఇస్తున్నాము, మిగిలిపోయింది ఇస్తున్నాం. దయచేసి మనం అర్థం చేసుకోవాలి. 50% కట్ ఆఫ్ కనుక మిగిలిపోయింది ఇదేమో జనాభా ప్రకారం ఇస్తాం. ఎస్సీ ఎస్టీలు రేపు పెరిగితే ఇంకా ఎక్కువ పెరుగుతుంది, ఎందుకంటే చట్టమే అట్లుంది. కానీ బీసీలకు అట్లా లేదు. బీసీలకు ఏమి ఇస్తున్నాము? మిగిలిపోయింది ఇస్తున్నాం. రేపు ఎస్సీ ఎస్టీ పెరిగితే బీసీలకు తగ్గాల రూల్ ప్రకారం. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే హిందువు, బీసీ అంటే హిందువు కోల్పోనికే రెడీగా ఉన్నాడు నా తమ్ముని కోసము. హిందువు త్యాగం చేస్తుంటే మీరెవరు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి మాకు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది మా ఇంటి గొడవ కదా, మేము ఇచ్చుకుంటున్నాం, పుచ్చుకుంటున్నాం, తప్పు జరిగింది, తప్పు సరిదిద్దుకుంటున్నాం. కనుక మీరు వచ్చేసి ఇక్కడ మనము ఇంకొక చిన్న విషయం మాట్లాడారు. మూలుగుతే రంగనాథానంద మిశ్రా కమిషన్ గురించి చెప్తారు. రంగనాథానంద మిశ్రా కమిషను ఎంత కుట్రలు కుతంత్రాలను, ఇది ఒక్కటి తెలుసుకొని నేను కొద్దిగా మాట్లాడుకొని క్లోజ్ చేద్దాము. 2004లో సోనియా గాంధీ ప్రభుత్వం వచ్చింది మనకు. అప్పటి నుంచి మొదలైంది ఈ యొక్క దళిత క్రైస్తవులు అనే పదం విపరీతంగా వచ్చింది. దళితుడైనోడు క్రైస్తవుడు కాలేడు, ఎందుకంటే దళిత అంటేనే హిందూ. క్రైస్తవునైన వాడు ఎప్పుడూ దళితుడు కాలేడు. క్రైస్తవంలో కులం లేదు, వాళ్ళే చెప్తున్నారు. దళిత క్రైస్తవం క్యాథలిక్ బిషప్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియా మొదటిసారి చర్చ్ ఏం చేసిందంటే రూట్ మార్చింది. గతంలో ఇదే చర్చ్ ఏమన్నది, మా దగ్గర కులం లేదు, మతం లేదు, కులం లేదు, అందరూ సమానమే, కనుక రిజర్వేషన్స్ మాకు వర్తించవు, ఎవరైనా కన్వర్ట్ అయితే మాకు వర్తించవు. దానికి అనేక ప్రూఫ్స్ ఉన్నాయి, నేను అన్నీ ఇక్కడ చెప్పలేను. ఎప్పుడు స్వాతంత్రం రాకముందు నుంచి 1770లో 1770లో క్రైస్తవంలో అంటరానితనానికి స్థానం లేదు. క్రైస్తవ మత పెద్ద పోప్ ప్రకటన ఇది. దీని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, నేను అన్నీ చెప్పను. క్రైస్తవ మతమేమో అట్లా చెప్తుంది. ఇప్పుడు ఇదే క్రైస్తవం ఏం చెప్తుంది అంటే రూట్ మార్చింది. మెల్లగా ఈ దేశం మీద జరిగే కుట్రలు కుతంత్రాలు అనే దాన్ని నేను చెప్తున్నాను. ఎట్లా జరుగుతుంది కుట్ర మన మీద? పాకిస్తాన్ బంగ్లాదేశ్ పోయాక ఇప్పటికీ డెమోగ్రఫీ చేంజ్ అనేది, ఇప్పుడు బెంగాల్ ఎన్నికల్లో ఏంది గొడవంతా కూడా, ఎందుకంత అది ఎవరికో బంగ్లాదేశ్ వచ్చినోనికి ఓటు హక్కు ఇవ్వాలి, గెలవాలి, ఏమన్నా కానీ దేశం ఏమైతే నాకేంది అనేది కదా. బార్డర్ స్టేట్స్ అన్నీ కూడా జనాభా మొత్తం మారిపోతుంది, డెమోగ్రఫీ మారిపోతుంది.
హిందువుల సంఖ్య పడిపోతుంది. డెమోక్రసీ అనేది హిందువులకే, మీతోలకు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు పాత బస్తీ డెమోక్రసీ ఉంటుందా? ఆడ హిందువు గెలుస్తాడా ఎప్పుడన్నా? ఫిక్స్ అయిపోయింది. ఓవైసీ కాకపోతే ఇంకో ఐసీ, అంతేగాని ఎంఐఎం లేకపోతే ముస్లిం, ఎవరైనా ముస్లిం పెట్టాల్సిందే. ఇంకో 100 ఏళ్ళైనా అక్కడ హిందువు గెలవకూడదు, అంతే. ఇలాంటివి 100 నియోజకవర్గాలు తయారవుతున్నాయి, ఆ దిశలో వెళుతున్నాయి. భారతదేశంలో జరుగుతున్న విషయం ఇది. అరే ఇక్కడ ముస్లింలు, ఇక్కడ క్రైస్తవులు కబ్జాలు పెడుతుంటే తెలివి లేనోళ్ళలాగా చట్టాల ముందలేసుకొని ఈ బాబునోడు ఇట్లా చేసిండు, కుంటోడు ఇట్లా చేసిండు, వాడు అట్లా చేసిండు, ఒక అన్యాయం చలో మీకు సిక్కులకి ఇచ్చారు కదా, లేకపోతే వాళ్ళకి ఇచ్చారు కదా, ఇప్పుడు మాకు ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఉద్యమం వైపు వచ్చింది ఏది? చర్చ్ కూడా. అందుకే చర్చ్ క్యాథలిక్ బిషప్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియా 2004లోనే 48 మంది ఎంపీలను ఓ సమావేశం పెట్టి సోనియా గాంధీ దగ్గర కూర్చొని పెట్టి మొదటిసారి డిమాండ్ చేశారు, అమ్మ నువ్వేం చేస్తావో తెలియదు, పార్లమెంట్లో బిల్లు తీసుకురావాలి. రైట్. అయితే ఇక్కడ నుంచి మొదలైతే మీకు అందరూ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తీర్మానం చేశారు, ఏది ఇవ్వాలి అని. అన్ని అసెంబ్లీలో ఇప్పించిండ్రు, గుర్తుపెట్టుకోవాలి మనం. అన్ని అసెంబ్లీలో ఇప్పించిండ్రు, పార్లమెంట్లో. ఆ సమయంలో రంగనాథానంద మిశ్ర కమిషన్ వేశారు. ఎందుకు వేశారు? ఎస్సీ కమిషన్ ఉన్నాగా. రంగనాథానంద మిశ్ర కమిషన్ ఎస్సీ కమిషన్ కాదు. అది ఏం కమిషను? అది లింగ్విస్టిక్ మైనారిటీ కమిషన్. ఏం సంబంధం లేదు, దళితులకు సంబంధం లేని కమిషన్. ఎందుకంటే రంగనాథ్ అనేవాడు గిట్లా రాసి అంటే రాసిస్తాడు. దళితుల భవిష్యత్తును నిర్ణయం చేసేవాడు వీడేవాడు, లింగ్విస్టిక్ మైనారిటీ వాడు రాసిచ్చిండు. రాసిస్తే ఇప్పుడు తీసుకుపోయి పార్లమెంట్లో అదేంది సుప్రీంకోర్టులో పెట్టారు. ఇది మా ప్రభుత్వం యొక్క అభిప్రాయం, ఇచ్చేయండి. కానీ ఇది కుట్ర జరుగుతున్నది ఈ దేశంలో. లక్కీగా ఏందని అంటే కోర్టు అనేది తీర్పు ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త కమిషన్ వేశారు, మోడీ వచ్చాక కేజీ బాలకృష్ణన్ కమిషన్ వేశారు. ఈ కమిషన్ దేశమంతా తిరిగింది. ఒక్క విషయం, రంగనాథానంద మిశ్రా కమిషన్లో కూడా ఒక్క ఆశాదేవి అనే ఒకే ఒక్క దళిత్ ఉంది, ఆమె ఐఏఎస్ ఆఫీసర్. ఆమె ఒక్కటి ప్రొటెస్ట్ చేసింది, ఇది తప్పు రిపోర్ట్ అని. అయినా ప్రపంచానికి తెలియదు ఎవరికి కూడా. దళిత ఒకటే ఉంది, దళితుల గురించి చెప్పేది ఒకటే ఉంది. ఇది ఇలా ఉన్నాగా నేనేమంటున్నాను, కేజీ బాలకృష్ణన్ రిపోర్ట్ రాబోతుంది. ఇప్పుడు నేను కొత్త విషయం ఏం చెప్తున్నానంటే, మీరు ఒక స్లోగన్ ఇస్తున్నారు, అరే ఓసీలో ఉంటే ఈడబ్ల్యూఎస్ ఉంది కదా, వానికి మతం మారితే వానికి ఏం లేదా, బీసీలకు లేదా, మేము మాత్రమే హిందువులుగానే ఉండాలనా, మేము మతం మారకూడదా, మాకొక్కరికే ఇది ఎందుకు? ఇది ఒక డిబేట్ నడుస్తుంది. నేనేమంటున్నా అంటే ఇంతకుముందే చెప్పిన, ఎస్టీలు మతం మారితే ఎస్టీలకు మతంతో సంబంధం లేదు, వాళ్ళు కేవలం నివాసం, అది కులం కూడా కాదు. ఎస్టీ అనేది కులం కాదు, స్టేటస్. అది అడవుల్లో ఉండే వాళ్ళకు ఒక స్టేటస్ ఇచ్చారు, కులం మతం లేకుండా అడవుల్లో ఉండే వీళ్ళ కొరకు ఒక స్టేటస్ ఇచ్చారు. వాళ్ళు కులం మారినా మతం మారినా ఏం వర్తించదు. నువ్వు కొండల్లో ఉన్నావంటే నీకు వర్తిస్తుంది అది రిజర్వేషన్. అయిపోయింది కదా. బీసీలు ఒకవేళ క్రిస్టియన్గా మారితే, ఇది మారితే ఏమవుతుంది అని అంటే ఇంతవరకు కేసులు రాలేదు, అయితే మాత్రం వాళ్ళది కూడా పోతుంది. ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఈబీసీ ఎట్లా జరుగుతుంది? ఈబీసీ అనేది ఏ రిజర్వేషన్ లేని వాడు, మనకి కులం లేదు మతం లేదు ఏది లేదు, ఏ రిజర్వేషన్లో లేని వాడికి ఈబీసీ అంటే ఆర్థికంగా వెనుకబాట. కానీ ఏం మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద వాళ్ళు టీవీల ముందు నిలబడి, అవి వానికి పోనీ, వాడు కులం మతం మారుతాడు, వీడు మతం మారుతాడు, వాళ్ళకేం పోతలేదు, మాకొక్కరికే పోతుంది. ఇటువంటి వాదనలన్నీ కూడా పిచ్చి వాదనలన్నీ చేస్తున్నారు. కనుక ఫైనల్గా మనమందరం తేల్చాల్సింది ఏంటంటే, హిందూ సమాజము హిందూ దళితుల వెంట ఉంది. హిందూ సమాజం మొత్తము హిందూ దళితుల వెంట ఉంది. తాడో పేడో తెలుసుకోనికే కూడా సిద్ధంగా ఉంది. బరి తెగింపు అంటారు. ఒక పాస్టర్ వచ్చి ఇప్పుడు 2 రకాలు ఉంటారు మతం, బిలీవర్స్ అని ఉంటారు, ప్రీచర్స్ అంటారు, అంటే పాఠం చెప్పేవాడు. పాస్టర్ వచ్చి ఏమంటున్నాడు, ఏకంగా క్రిస్టియన్ పాస్టర్ వచ్చి నేను దళితున్నా అని చెప్తున్నాడు. ఇంతకన్నా మిస్యూజ్ ఉంటుందా? ఎస్సీ సర్టిఫికేట్ యొక్క మిస్యూజ్ బరి తెగించి సుప్రీంకోర్టు వరకు కూడా పోతాడు ఒక పాస్టర్. ఇప్పుడు ఈ దేశంలో ఈ బరి తెగింపు మిషనరీస్కు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఫారెన్ ఫండింగ్ ఆగింది. మోడీ వచ్చాక ఫారెన్ ఫండింగ్ ఆగిపోయింది.
అందుకే ఇదంతా ఇప్పుడు దేశంలో లొల్లి పెట్టే కార్యక్రమం జరుగుతుంది. కనుక ఈ విషయాలను మనం అర్థం చేసుకొని ఒక్కటిగా నిలబడాల్సిందే, వేరే మార్గం లేదు. ఆత్మాభిమానం మించింది లేదు. దయచేసి అంబేద్కర్ మహాశయుడు ముస్లిం సోదరత్వం ఎప్పటికీ అది ఈక్వల్ సోదరత్వం కాదు, సుపీరియర్ ఇన్ఫీరియర్ సోదరత్వం. ఇది ముస్లిం మీద ఆయన మాట్లాడింది. బ్రదర్హుడ్ ఆఫ్ ముస్లిం ఈజ్ నాట్ అన్ ఈక్వల్ స్టేటస్ ఉండే బ్రదర్హుడ్ కాదు, అది సుపీరియర్ ఇన్ఫీరియర్ బ్రదర్హుడ్. అలాంటి 100 విషయాలు చెప్పాడు ఏది ఇస్లాం గురించి. ఎందుకంటే ఇస్లాం ప్రమాదం ఈ దేశానికి అనే విషయం చెప్పాడు ఆయన. ఏది పాకిస్తాన్ పార్టిషన్ ఆఫ్ ఇండియా పుస్తకం చదవండి, ఆయన రాశాడు ఇవన్నీ కూడా. క్రిస్టియానిటీ కూడా అంతే. యూ విల్ బి టర్నింగ్ ఇన్ టు ఏ ఏజెంట్ టు ది బ్రిటిష్ అని అన్నాడు. మీరు కనుక మారితే బ్రిటిష్ వాడికి ఏజెంట్ అవుతారు మీరు. ఈ దేశమే ముఖ్యం, మనకి రిజర్వేషన్ అవసరం లేదు అని. ఇవన్నీ విషయాలు మనం దయచేసి గుర్తుపెట్టుకొని అందరం బలంగా నిలబడదాం. ఈ జరిగిన పోరాటంలో కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ.